ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్. అదేవిధంగా త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు. మార్చి 12 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు, పీఈ సెట్కి అదే నెల 12 నుంచి దరఖాస్తులు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకి లైన్ క్లియర్. దాదాపు 500 మందికి ప్రయోజనం చేకూర్చే అవకాశం. ఫిబ్రవరి 10-11న హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ. సో మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు హెడ్డింగ్ 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. సో రాష్ట్రంలో 563 నోటిఫైడ్ పోస్టుల కోసం గ్రూప్ 1 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. సో దాదాపుగా అన్ని రకాల మూల్యాంకనాలు పూర్తయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తానికి టీజీపీఎస్సీ రెడీ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా టోటల్ మార్క్స్తో కలిపి జనరల్ మెరిట్ లిస్టు, అదే విధంగా ఇండివిజువల్గా అభ్యర్థులు లాగిన్ అయిన తర్వాత వారి యొక్క సబ్జెక్ట్ వారిగా మార్కులని ఇచ్చేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, అదేవిధంగా 1:2 నిష్పత్తి మెరిట్ జాబితా తయారు చేసేందుకు రెడీ అవుతున్నారని వీళ్ళు చెప్పడం జరిగింది. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ వాళ్ళ యొక్క మార్కుల మీద డౌట్ ఉంటే వాళ్ళు ₹1000 చెల్లించి 15 రోజుల వ్యవధిలో రీకౌంటింగ్కి అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారని చెప్తున్నారు. సో రీకౌంటింగ్కి ఒక్క పేపర్కి ₹1000 చొప్పున. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 6 పేపర్లకి రీకౌంటింగ్ చేస్తే ₹6000 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 10 రోజుల్లో గ్రూప్ 1 మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ మీద. సో మరి చూడాలి. మీరు గతంలో కూడా చూడవచ్చు, సుప్రీంకోర్టులో టీజీపీఎస్సీ తరఫున ఉన్నటువంటి లాయర్ కూడా 10-12 రోజులు అని చెప్పారు. వీళ్ళు 10 రోజుల్లోకి వచ్చారు. సో ఓవరాల్ అయితే అతి త్వరలో మనకి 3వ వారం లోపు కొద్దిగా అటు ఇటు అయినా కానీ రిజల్ట్స్ రావడం మాత్రం 100% అని చెప్పేసి మనం చూడవచ్చు. సో అదేవిధంగా మరొక న్యూస్ చూసుకుంటే మార్చి 12 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు, పీఈ సెట్కి అదే నెల 15 నుంచి దరఖాస్తులు అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్రంలో 12 నుంచి ఎడ్సెట్కి, మార్చి 15 నుంచి పీఈ సెట్కి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ 2 పరీక్షల కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఎడ్సెట్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీఈపీడీ, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి పీఈ సెట్ నిర్వహిస్తారు. సో ఈ ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్సెట్ని, పీఈ సెట్ని పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్సీలోని గ్రూప్ల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తామని వీళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ప్రాథమిక కీ మీద అభ్యంతరాలకి సమర్పణకి ఒక్కొక్క ప్రశ్నకి ₹500 ఫీజు వీళ్ళు కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటున్నారు, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అంటున్నారు. కీ మీద అభ్యంతరాలు ఉంటే ఒక్కొక్క ప్రశ్నకి ₹500 పెట్టి వాళ్ళు కీ మీద అబ్జెక్షన్ రేజ్ చేయాలని చెప్తున్నారు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏ క్వశ్చన్ పడితే తప్పు అని చెప్పకుండా మీ దగ్గర ప్రాపర్ అథెంటిక్ ఎవిడెన్స్ ఉంటే ₹500 చెల్లించి మీరు మీ యొక్క ఆబ్జెక్షన్ రేజ్ చేయండి అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఈ 3 అప్డేట్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దరఖాస్తు షెడ్యూల్ కూడా ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ జారీ జరిగేది ఎడ్సెట్ మార్చి 10, పీసెట్ మార్చి 12. సో మనకి ఆలస్య రుసుము లేకుండా గడువు ఎడ్సెట్కి మే 13 లాస్ట్ డేటు, పీసెట్కి మే 24. పరీక్ష తేదీ ఎడ్సెట్ జూన్ 1, పీఈ సెట్ జూన్ 11 నుంచి 14. సో మరొక అప్డేట్ చూసుకుంటే టీజీపీఎస్ నుంచి మార్చి 11, మార్చి 10న హెచ్డబ్ల్యూఓ వెరిఫికేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో డిసెంబర్ 23న నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకి హాజరైన అభ్యర్థులకు ఈ నెల అనగా ఫిబ్రవరి 10-11న 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
టీజీపీఎస్సీ సెక్రటరీ గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో అందరూ కూడా ఉదయం 10 గంటలకి నాంపల్లిలోని హైదరాబాద్లో కమిషన్ కార్యాలయం చేరుకోవాలని సూచించారు. సో మరొక వార్త చూసుకుంటే ఎన్నో రోజులుగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి డిపెండెంట్ వాళ్ళు ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్కి చెప్పాలి. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకి లైన్ క్లియర్. వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ని పెంచుతూ సర్క్యులర్ జారీ. 40 ఏళ్లలోపు ఉన్న కార్మికులు వారి వారసులకు దక్కనున్న ఉద్యోగాలు. సింగరేణి పరిధిలో దాదాపు 500 మంది పైగా ప్రయోజనం. సో మనం ఓవరాల్గా ఈ న్యూస్ మొత్తాన్ని హైలైట్గా చూసుకుంటే వారసత్వ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ని పెంచారు. 40 ఏళ్ళ వరకు వారి యొక్క పిల్లలకి జాబ్ ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ యొక్క ప్రయోజనంతో దాదాపు 500 మంది పైగా వారి యొక్క పిల్లలు ఈ డిపెండెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. రెండు 2018 నుంచి దీనికోసం కొన్ని వందల మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఎట్టకేలకి ఇది ఆచరణలోకి రావడం అనేది జరిగింది. సో అదేవిధంగా చూసుకుంటే మరో ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి లైన్ క్లియరెన్స్. సో మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ని ఆల్రెడీ గతంలోనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా దాదాపు 3 నెలల నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రాలేదు. సో ఎట్టకేలకి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇక ఆల్మోస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి క్లియర్ అయినట్టుగా ఇవాళ చాలా ప్రధాన పత్రికలు అయితే వార్తలను ప్రచురించాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి లైన్ క్లియర్, మేలో షెడ్యూల్, జూన్ నుంచి నోటిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మార్చిలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమం అయింది. ఇప్పటివరకు ఉద్యోగుల భర్తీకి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరి లేదా మార్చిలో దాదాపు 6,000 పోస్టులతోటి డిఎస్సి రిలీజ్ చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి రోస్టర్ పాయింట్లు కూడా అసెంబ్లీలో చర్చించడంతో ఆ ఒక్క పాయింట్ మీద కూడా క్లారిటీ వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. సో మీ అందరికీ తెలిసిందే, ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్స్ కూడా అసెంబ్లీలో క్లియరెన్స్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి క్లియరెన్స్ వచ్చి అతి త్వరలో కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పి అయితే ఇవాళ చాలా దినపత్రికలు కవర్ చేశాయి. సో ఇక్కడ క్లియర్గా ఇంకోటి ఏంటంటే 2025లో వెలువడే నోటిఫికేషన్లు ఏంటి. సో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏది అంటే డిఎస్సి. సో సెకండ్ వచ్చేసేపటికి మనకి గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే మేబీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫోర్త్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫిఫ్త్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, సిక్స్త్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సెవెంత్ సింగరేణి, ఎయిత్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈ, నైన్త్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బిలో ఏడబ్ల్యూలు, 10th పవర్ సెక్టార్లో లైన్మెన్ జాబులు. సో ఓవరాల్గా 10 రకాల నోటిఫికేషన్లు 2025లో రాబోతున్నాయని చెప్పి అయితే వీళ్ళు న్యూస్ని అయితే కవర్ చేశారు. చూద్దాం మరి ఇవి ఎప్పుడు రాబోతున్నాయని చెప్పేసి. సో ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకొక అప్డేట్ కూడా ఏమిచ్చారంటే ఈసారి కోర్టు కేసులు రాకుండా ఒక పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారని, అదేవిధంగా క్వశ్చన్ పేపర్లో తప్పులకి తావు లేకుండా కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ టీమ్ని పెట్టబోతున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ బోర్డు కూడా రెడీలో ఉందని, ఒక్కసారి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే మే నుంచి జూన్ మధ్యలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సేమ్ టైటిల్ మనకి ఆల్రెడీ మరొక తెలుగు దినపత్రిక కూడా కవర్ చేసింది. కొత్త కరువులోకి లైన్ క్లియర్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు, ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్. సో త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటన ఛాన్స్.
సో వీళ్ళు ఇచ్చిన అప్డేట్ పరంగా ఏంటంటే ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదని, అధికారికంగా ఉత్తర్వులు వస్తే బోర్డు తన పని తాను చేస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీకి సంబంధించి 3 గ్రూపుల్ని డివైడ్ చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. వాళ్ళకి గ్రూప్ 1కి రోస్టర్ పాయింట్ 7, గ్రూప్ 2కి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్ 3 క్యాస్ట్ వాళ్ళకి 22, 41, 62, 77, 91. ఇవన్నీ కూడా ఎస్సీ సబ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల కింద మనం చూడవచ్చు. సో మీకు అందరికీ తెలిసిందే, వాళ్ళు వారి యొక్క క్యాస్ట్ని 3 సబ్పార్ట్గా డివైడ్ చేసి ఆ సబ్పార్ట్కి రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఒక్కసారి గవర్నమెంట్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత టీజీపీఎస్సీ వాళ్ళ పని స్టార్ట్ చేసే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్. మరొక దాంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.